హాయ్ గైస్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఎపిబ్ అనమాట. ఎపిబ్ అంటే ఎమర్జెన్సీ పొజిషన్ ఇండికేటింగ్ రేడియో బీకాన్. అండ్ దీనికి ఐమో స్టిక్కర్ అంటూ ఉండాలి. అండ్ దీని పక్కనే దీని ఎక్స్పైరీ డేట్స్ అంటూ రాసి ఉండాలి. ప్యాటీ డేట్ ఇప్పుడు హెచ్ఆర్యు ఎక్స్పైరీ డేట్ అనేది కూడా రాసి ఉండాలి. షిప్ లో బ్రిడ్జ్ కి బయట సైడ్ ఉంటుంది అనమాట. ఇది ఒక బ్రాకెట్ లో సెక్యూర్ అయి ఉంటుంది. సో ఈ ఎపేబ్ అనేది 2 టైప్స్ యాక్టివేషన్ అవుతుంది అనమాట. ఒకటి మాన్యువల్ అండ్ రెండోది ఆటోమేటిక్ అనమాట. షిప్ తో పాటు ఈ ఎపేబ్ అనేది నీటిలో మునిగిపోయినప్పుడు వాటర్ కి 4 మీటర్స్ బిలోగా ఇది రీచ్ అయ్యాక ఇందులో ఉన్న ఈ హెచ్ఆర్యు అనేది యాక్టివేట్ అయ్యి ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అండ్ ద వన్ ఈజ్ మాన్యువల్ మెథడ్. ఇదైతే మనం లైఫ్ బోట్ లైఫ్ రాఫ్ట్ లో మనతో పాటు తీసుకువెళ్ళి డైరెక్ట్ గా డిస్ట్రెస్ బటన్ అనేది ఆన్ చేసి డిస్ట్రెస్ అలర్ట్ అనేది సెండ్ అవుతుంది. సో దీని మెయిన్ యూజ్ ఏంటంటే డిస్ట్రెస్ అలర్ట్ ని సెండ్ చేయడం. షిప్ ఎప్పుడైనా మునిగిపోయినప్పుడు, షిప్ మునిగిపోయిన తర్వాత క్రూ లైఫ్ బోట్ లేదా రెస్క్యూ బోట్ లో దీన్ని తీసుకెళ్లేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు అనమాట. సో దీన్ని డిస్ట్రెస్ ఇంట్లో రెండు ఉంటాయి అనమాట. ఒకటి టెస్ట్ పొజిషన్ ఉంటుంది. సో అది మంత్లీ టెస్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ డిస్ట్రెస్ బటన్ ఉంటుంది. సో ఆ డిస్ట్రెస్ బటన్ ని మనం క్లిక్ చేస్తే ఈ ఎపిడ్ నుంచి సిగ్నల్ అనేది వెళ్తుంది అనమాట. కాస్పాసార్ శాటిలైట్ వెళ్తుంది. సో ఆ శాటిలైట్ అనేది ఎర్త్ కి మళ్ళీ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఎల్యూటీకి లోకల్ యూజర్ టెర్మినల్ కి పంపిస్తుంది అనమాట. ఆ లోకల్ యూజర్ టెర్మినల్ అనేది మన షిప్ నిజంగానే డిస్ట్రెస్ లో ఉందా లేదా అనేది వెరిఫై చేసి, ఒకవేళ ఉన్నట్టయితే అది మన షిప్ మునిగిపోయే ప్రదేశానికి దగ్గరగా ఉండే నియరెస్ట్ పోస్ట్ స్టేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అనమాట. సో మా షిప్ అంటే పలానా షిప్ ఇలా మునిగిపోతుంది, ఈ ఏరియాలో మునిగిపోయింది, ఈ ఏరియాలో. సో మీరు వెళ్ళి వెంటనే రెస్క్యూ టీమ్స్ ని యాక్టివేట్ చేసి మన షిప్ దగ్గర వచ్చి రెస్క్యూ అనేది చేస్తారనమాట. ఎందుకంటే షిప్ మునిగిపోయిన తర్వాత మాక్సిమం లైఫ్ బోట్ లేదా లైఫ్ రాఫ్ట్స్ లో ఎవాక్యుయేట్ అవుతారు అనమాట. అంటే రెస్క్యూ అవడానికి ట్రై చేస్తారు. సో అలా టైం అప్పుడు ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ ఇస్తుంది అనమాట. ఆ షిప్ ఎక్కడ మునిగిపోయిందో ఆ ఏరియాలో ఉంటాయి కదా ఆ లైఫ్ బోట్ అండ్ రెస్క్యూ బోట్. సో ఆ పొజిషన్ కి రెస్క్యూ టీమ్స్ అనేవి చేరుకుని అక్కడ ఉండే క్రూని రెస్క్యూ చేస్తారు అనమాట. సో ఆ విధంగా ఇదైతే షిప్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇది చాలా ప్రాణాలను ఇప్పటి వరకు కాపాడింది, ఇంకా కాపాడుతూనే ఉంది. అండ్ జిఎండిఎస్ఎస్ లో ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ ఎక్విప్మెంట్ అనమాట.